హలో అండి, నా పేరు రాము. 2016 నుంచి బరికల్ నేను వస్తున్నాను. నా జీవితం ఇక్కడికి వచ్చిన తర్వాత మార్చుకోవడం నేను మొదలుపెట్టాను. ఎందుకంటే ఇక్కడ చెప్పే వాక్యం నా హృదయంలో ఉన్న ప్రతి ఒక్కటి నాకు తెలుస్తూ వచ్చేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వాక్యంలో విగ్రహాల కోసం వచ్చిన విగ్రహాలు అంటే బయట కాదండి, నా హృదయంలో ఉన్న విగ్రహాలు. అది ఎస్కేల్ 14:4 ఉంటుంది. ఆ వాక్య ప్రకారం నన్ను నేను మార్చుకుంటూ వచ్చాను. నాలో ఉన్న ప్రతి ఒక్కటి తప్పుడు ఆలోచనలు, చెడు మార్గాలు, అబద్ధం చెప్పడం, తప్పుగా వేరే వాళ్ళని చూడడం, ఎవరైనా ఎదుటి వాళ్ళని ఆశించడం, ఇటువంటి ప్రతి ఒక్క చిన్నవన్నీ నాకు తప్పు అనిపించింది. అది మిస్టేక్ అనిపించింది. అక్కడ నాకు వాక్యం అనిపిస్తుంది. ఇక్కడ బరికథలో ఓన్లీ వాక్యమే చెప్తారు. ఎటువంటి కథలు కహానీలు అని చెప్పరు. అది ప్రతి ఒక్కటి మా జీవితం మార్చుకోవడంలో అది దానికోసం చెప్తారు. నెక్స్ట్ ఈరోజు నేను నా భార్య సంతోషంగా ఉండడానికి కారణం అక్కడ ఉన్న వాక్యం బట్టే మాకు జీవితంలో హెల్ప్ చేస్తుంది. దాని ప్రకారం మా జీవితం అంతా మార్చుకుంటూ వస్తున్నాము. దానికి నేను కృతజ్ఞత కలిగి ఉంటాను బరికథనికి. నా పేరు సత్యసాయి ముత్యాల. నేను బరికథకి రావడం 8 years నుంచి జరుగుతుంది. నేను బరుక్కి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాను, బరుక్కి రాకముందు ఎలా ఉన్నాను అని ఈరోజు నేను చూసుకుంటున్నప్పుడు అది ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నేను బరుక్కి రాకముందు నా ప్రవర్తన ఏ ప్రవర్తన కలిగి నేను మనుషులతో ప్రవర్తించేదాన్ని, ఏ విధంగా ఉద్దేశపూర్వకంగా ఒక మనిషితో ఇలా మాట్లాడితేనే వాళ్ళు బాధపడతారు అని తెలిసి బుద్ధిపూర్వకంగా నేను పాపం చేసేదాన్ని. ఇలాంటి పాపము నేను చేస్తున్నాను అని బరుకడనకి వచ్చిన తర్వాతే నేను గ్రహించాను. వాక్యము నేర్చుకుంటున్నప్పుడు, నా ప్రవక్తలు నాకు నేర్పిస్తున్నప్పుడు నేను వాక్యము వెంటనే నేర్చుకోలేదండి. హెబ్రీలు 13:7 చెప్పినట్లు వారి ప్రవర్తన ఫలముని నేను అనుసరించి, అంటే వాళ్ళు ఎలా ఉన్నారు నా మధ్యలో, వాళ్ళు ఏ ప్రవర్తన కలిగి నాకు బోధిస్తున్నారు అనేది నా కళ్ళారా నేను చూశాను. దానికి నేను సాక్ష్యము. అలాగే నా లైఫ్లో ఇలా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఈ విధంగా ప్రవర్తించాలి అని చెప్పి నేను ఎక్కడ నేర్చుకున్నాను అని అంటే 1 Thessalonians 4th chapter అక్కడ రాసుంటుంది, మీరు నీ ఘటము అంటే శరీరము, దాన్ని ఎలా ఉండాలి అని చెప్పి నువ్వు తెలుసుకుని ఉంటావో అదే దేవుని చిత్తము. ఈ వాక్యము నాకు ఏ విధంగా సహాయం చేసింది అని అంటే, ఒక చెడు చూపు చూడకుండా, మనస్సాక్షి కల్మషం లేకుండా సహోదరుని ప్రేమించాలి అని మంచి ప్రవర్తన కలిగి నేను ఉండాలి అని చెప్పి ఈ వాక్యము నా శరీరాన్ని నేను కాపాడుకోవాలి, నేను దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి, దేవుని చిత్తం చేయాలి అని చెప్పి ఈ వాక్యం బట్టి నేను మార్చుకోగలిగాను. ఇక నా తల్లిదండ్రులు, నా ఆత్మీయ తల్లిదండ్రులు, వాళ్ళని నేను చూస్తున్నాను. వాళ్ళు ఏ విధంగా నా మధ్యలో ఉండి నన్ను నడిపిస్తున్నారు, వారు ఏ విధంగా ప్రవర్తన కలిగి నా జీవితంలో మంచి చేయడానికి ఆలోచిస్తున్నారు నాకు తెలుసు. ఈరోజు బరుకెడనైలో ఆ వీడియోస్ అన్నీ కట్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నప్పుడు ఆలోచించాలి కదండి. అంటే మనము చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి తీర్పు తీర్చకూడదు. నేనైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇలా తెలుసుకోలేదు, ఈ విధంగా నేను తెలుసుకోలేదు. ఈరోజు బరుకడినలో ఆ వీడియోస్ గురించి వైరల్ అవుతున్నప్పుడు చాలా బాధ అనిపించింది. నా ఆత్మీయ తల్లిదండ్రులు ఏ ప్రవర్తన కలిగి నా మధ్యలో ఉన్నారో మాకు తెలుసు, మేము మీ నుండి తెలుసుకోవాలనుకోవట్లేదు. వాళ్ళు మా గురించి ఎలా ఆలోచిస్తారో మాకు తెలుసు. అలాగే పర్సనల్గా ఇంట్లో ఫ్యామిలీ మధ్యన మాట్లాడుకునేటప్పుడు మనం ఎలా ఉంటాము, మన మనస్సాక్షికి తెలియాలి కదా మనం ఏం చేస్తున్నాము అని చెప్పి. మీ తల్లి కానీ మీ భార్య కానీ నైటీలో ఉన్న ఫొటోస్ వైరల్ చేస్తున్నప్పుడు ఈ విధంగా నేను చేశాను, నువ్వేమంటావు అని చెప్పి నీ భార్యని, మీ తల్లిని అడగండి. వాళ్ళే మీకు సాక్ష్యం ఇస్తారు. మీరు ఆ విధంగా చేయకుండా ఉండుంటే మీ మనస్సాక్షి
ఒకవేళ మీలో ఒక వాక్యమే ఉండుంటే, ఆ సత్యవాక్యమే మీలో ఉండుంటే, ఆ వాక్యమే మీతో మాట్లాడేది. 1 Thessalonians 4th చాప్టర్లో చెప్పినట్లు పరుల జోలికి వెళ్ళకుండా మర్యాదగా నడుచుకోవాలి అని చెప్పి ఆ వాక్యం ఉండుంటే మీకు చెప్పేది. అందుకే అపోస్తలుడు పౌలు అన్నారు ఫస్ట్ కొరింథియన్స్ 6th చాప్టర్లో చెప్పినట్లు, మీకు సిగ్గు కలుగుటకే ఈ విధంగా చెప్పుచున్నాను, మీలో ఒక్కడు బుద్ధిమంతుడుండినా చాలును కదా అని చెప్పి. ఆలోచించాలి కదా, మనం ఏం చేస్తున్నాము, మన మనస్సాక్షికైనా తెలియాలి కదా, మనము ఏ విధంగా ఒక ఆడపిల్ల విషయంలో ప్రవర్తిస్తున్నామని చెప్పి. ఇకపోతే బిగ్గరగా అరిచారు. బిగ్గరగా అరవడంటే మాట్లాడతారు. నాలో అపరాధం ఉన్నప్పుడు బిగ్గరగానే చెప్తారు. మీకు కోపం రాదా అండి? ఎవరైనా మీ విషయంలో అన్యాయం చేస్తే మీకు కోపం రాదా అంటే మీరు నెమ్మదిగా చెప్తారా? ఇలా కాదండి, ఇలా చేశారు మీరు నెమ్మదిగా చెప్తారా? మీ మనస్సాక్షికే తెలుసు మీరు ఎలా మాట్లాడతారని. బిగ్గరగా అరవడము అని అంటే నా అపరాధమును యెషయా 58:1 and 2లో చెప్పినట్లు నా అపరాధమును బిగ్గరగా అరిచి చెప్తారు. ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, దీనికి కాదు కదా నేను పిలిచాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడతారు. నాకు వాక్యం తెలియకపోతే తెలియనట్టు ఉండాలి, అదే మంచిది. నా బుద్ధికి మించిన సంగతులు ఉంటాయి అని ఆలోచించడం నాకు మేలు. ఈల వేసి పిలిచారు అని అంటున్నారు. అసలు ఏ సందర్భంలో పిలిచారు, ఏ ఉద్దేశంతో ఆ మాట మాట్లాడడం జరిగిందో మీకు తెలుసా? క్రీస్తు భార్య ఈ విధంగా ప్రోవర్బ్స్ 31 చాప్టర్లో చెప్పినట్లు ఈ విధంగా లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఆమె ఉత్తమమైనది, అవసరమైనది ఎన్నుకుంటారు. ఈ విధంగా క్రీస్తు భార్య ఉంటుంది అని చెప్పి అక్కడ మాట్లాడడం జరిగింది. యెషయా 5:26లో చెప్పినట్లు ఎలుగెత్తి బిగ్గరగా ధ్వజస్వరముతో పిలుస్తారంట ఈలవేసి. ఎందుకు పిలుస్తారు? నువ్వు సమకూరుస్తున్నారు, నాకు సమకూర్చి నీకు మంచి మేలు ఇవ్వడానికి సమకూర్చి నన్ను పిలుస్తున్నప్పుడు బిగ్గరగానే చెప్తారు. అపరాధం ఉన్నప్పుడు లార్డ్ ఎందుకు మాట్లాడతారండి? నెమ్మదిగా గట్టిగానే మాట్లాడతారు. ఆయనకు అధికారం ఉంది, నన్ను గర్దించే అధికారం ఉంది. ఇంకా నేనేం నేర్చుకున్నానంటే బరుకులో, నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టే నన్ను గర్దిస్తారు. తండ్రి గద్దించని కుమారుడు ఎవడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మరి దీని సంగతి ఏమంటారండి? ఇంకా సాష్టాంగ నమస్కారం చేశారు. సాష్టాంగ నమస్కారం చేయడము తప్ప? నా తల్లిదండ్రులకి నేను చేయనా? నన్ను పెద్ద చేశారు, మంచి మార్గంలో పెట్టారు, నన్ను పెంచి మంచి మార్గంలో నాలో ఉన్న లోపాలను సరిదిద్దుతున్నప్పుడు అకార్డింగ్ టు Psalms 115 ఆ చాప్టర్లో ఉంటుంది. అవి కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, చేతులుండి వాటి క్రియలు జరిగించవు అని చెప్పి నా శరీరంలో ఉన్న అవయవాలు నూతనంగా అంటే మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు తప్పక నా ఎదురుగా ఉన్న ఆత్మకి సాష్టాంగ నమస్కారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను ప్రాచీన స్వభావం నుండి మంచి స్వభావంలోకి వస్తున్నాను కాబట్టి. అది తప్పు అట్లా మాట్లాడొద్దు. పూజ చేస్తున్నారు, పాద పూజ చేస్తున్నారు అని అంటే మీరు చూసారా? మీకు తెలుసా అక్కడ ఏం జరిగిందో? మీరు ఉన్నారా? ఎవరో చెప్పింది మీరు నమ్మేస్తున్నారు. యెషయా 11:4 ప్రకారము మీరు తీర్పు తీర్చట్లేదా? వినిన దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి మీరు విమర్శ చేయట్లేదా? మరి మాథ్యూ 7th చాప్టర్లో ఏం చెప్తున్నారు? 1 verseలో అదే తీర్పు మీకు వస్తుందంట. ఎందుకండి? జాగ్రత్తగా ఉండడం మంచిది. మనం చూడలేదు, మనం వినలేదు, పరుల జోలికి పోకుండా బాధ అనుభవించకుండా ఉండడమే దేవుడు మన కోసం పిలుస్తున్నారు. ఇది మన పిలుపు అనేది. అబద్ధ క్రీస్తు బందీలుగా చేసేసారు, కన్నీళ్ళు వీడుస్తున్నారు. ఆడవారిలో క్రీస్తు వస్తారా? మీకు తెలుసా అండి? ఆడవారు బోధించకూడదని వాక్యం ఉందా ఎక్కడైనా? దెబోరా న్యాయాధిపతురాలు, ఇశ్రాయేలుకు తల్లి. ఆమె బోధిస్తుంది. ఆమె బోధించడమే కాదు, ఒక రాజుని నడిపించడం జరిగింది. అదే ప్రవక్త ఈరోజు దేవుని ఆత్మ సహాయంతో నా కుటుంబాన్ని, నా కుటుంబం నా రాజ్యం నన్ను నడిపిస్తున్నారు. మీరెవరండి మాట్లాడడానికి? ఆత్మ రాకూడదా? ఆత్మ ఎందుకు రాకూడదు? ఆత్మ వస్తుంది.
నెబుకద్నెజర్ రాజు 7 సంవత్సరాలు తను శిక్ష అనుభవించి అప్పుడు చెప్తాడు, భూనివాసులు ప్రభువా మీ దృష్టికి ఎన్నిక రానివారు, దానియేలు 4:35లో ఉంటుంది, ఎన్నిక రానివారు పరలోక సేన ఎడలను భూసేన ఎడలను మీ చిత్తం చొప్పున జరిగించువారు మీరు, మీ చేయి పట్టుకుని మీకు బోధించువాడు ఎవడు? సమర్థుడే కాడంట, ఎవడు ఆయనకి చెప్పడానికి సమర్థుడే కాడంట. ఆయన ఇష్టం అండి, ఎక్కడికైనా రాగలుగుతారు, ఎక్కడైనా ఉండగలుగుతారు, ఎక్కడైనా ఉండగలుగుతారు, మంచి అనే దగ్గర ఆయన ఉండగలుగుతారు. ఇదే నేను నేర్చుకున్నాను బరుకడనేలో. నేను క్రీస్తుని ఈ విధంగా నేర్చుకోలేదండి, ఈ విధంగా అయితే నేను నేర్చుకోలేదు. 2 Peter 2:12లో చెప్పినట్లు నేను ఈ విధంగా క్రీస్తుని నేర్చుకోలేదు. తెలియని వాటి విషయమే దూషించాలి, తమ నాశనంకి తామే దుష్ప్రవర్తనతో తమ నాశనం తామే తెచ్చుకున్నట్లు నేనైతే ఈ విధంగా క్రీస్తుని నేర్చుకోలేదు. నేను నేర్చుకున్నది క్రీస్తుకి ఏమిష్టము, యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమిష్టము, యేసుక్రీస్తు ప్రభు వారైతే ఏం చేస్తారు, నా పరిస్థితుల్లో ఏం చేస్తారు, ఈ విధంగా నేను నేర్చుకున్నాను. మీరెవరండి? నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు ఎవరు సహాయంగా రాలేదు కదా, ఈరోజు మీరు మమ్మల్ని విడిపిస్తారా? మీ సహాయం మాకేం అవసరం లేదు, మీరు మా కోసం ప్రార్థన చేయక్కర్లేదు, మా ప్రార్థన మేము చేసుకోగలము, మా పక్షాన విజ్ఞాపన చేయవాడు మాకున్నాడు, కాబట్టి మీరు మాకు ప్రార్థన చేయని అవసరం లేదు, కావాలంటే మేము మీకు ప్రార్థన చేస్తాం. నెబుకద్నెజర్ దగ్గర, రాజా మేము మీకు మొక్కం, మీరు ఎన్ని వీడియోస్ అయినా పెట్టండి, ఎన్నైనా చేయండి, మేమైతే బరుకడెనని వదిలి వచ్చేది లేదు. ఇంకా ఇంకా ఐక్యత కలిగి, ఇంకా కృతజ్ఞత కలిగి, ఇంకా నేను నమ్మకంగా ఉంటాను. నాకు ఒక విషయం అర్థమైందండి, వాక్యం ఉంది అని అంటే సత్యంని గుర్తిస్తాము, వాక్యం లేదని అంటే చెప్పుడు మాటలు వింటామని నాకు బాగా అర్థమైంది. ఇంకొక విషయము, ఇది మనుషుల వల్ల కలిగింది అనుకోండి, వ్యర్థమైపోతుంది. ఈ కార్యము, ఈ ఆలోచన దేవుని వలన వస్తే మీరు దాన్ని వ్యర్థపరచలేరు కదా. ఒకవేళ మీరు దేవుడితో పోరాడువారగుదురు సుమి అని వాక్యమే చెప్తుంది, అకార్డింగ్ టు యాక్ట్స్ 5:38-39 ప్రకారం. మనము ఈ విధంగా క్రీస్తుని నేర్చుకోలేదు కదండి. దైవవాక్యము ఉద్దేశము తెలియకపోతే తెలియని వాడిగా ఉండడము మేలు. తెలిసినట్టు మాట్లాడుతున్నప్పుడు నా ప్రవర్తన నేనేంటి, నా హృదయంలో నా ఆలోచన ఏంటి, నేనేం ఆలోచిస్తున్నాను, ఏ విధంగా నేను ఉంటున్నాను అనేది నా అంతటా నేనే బయట పెట్టుకుంటున్నట్లు. ఇది దేవుని స్వభావం కాదు. నేను బరుకెడనలో నేర్చుకున్నది, మనిషిలో దేవుడు రాగలుగుతారు, ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ దేవుడు ఉండగలుగుతారు, ఎక్కడ వాక్యము సత్య ప్రకారము జీవిస్తారో వారి జీవితాలు మారగలుగుతాయి. అది ఈరోజు నా కుటుంబంలో భార్యాభర్తల మధ్య, మా ఇద్దరి మధ్యలో మేము చూడగలుగుతున్నాము. దీనికి నేను నా మనస్సాక్షి 1 John 1:1 ప్రకారము నేనే సాక్ష్యము. నన్ను ఎవరు బెదిరించక్కర్లేదు, నాకెవరు కూడా ఇలా చెప్పు అని చెప్పక్కర్లేదు. నాకు తెలుసు ఏ ప్రాచీన స్వభావం నుండి నేను వచ్చానో నాకు తెలుసు, ఈరోజు నేను ఏ విధంగా ఉన్నానో నాకు తెలుసు. నా బరుకడనే ఫ్యామిలీకి, ఇంకా బరుకెడనలో ఉన్న నా ఆత్మీయ తల్లిదండ్రులకి నేను కృతజ్ఞత కలిగి ఉంటాను. ఇక్కడే నేను సత్యం నేర్చుకున్నాను, ఇక్కడే నేను ఉంటాను. థ్యాంక్ యూ బరుకడనే, థ్యాంక్ యూ లార్డ్.